నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం. గత కొన్ని దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో ఒక కుటుంబం ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ఇద్దరు అన్నదమ్ములు నియోజకవర్గానికి తామే రౌడీలం అని ప్రకటించుకుంటూ ఉంటారు. ప్రతి దాంట్లోనూ తమదైన కమిషన్లను పొందుతూ వ్యాపార సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుని తాము చేసే వ్యాపారంలో తాము ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా అధికారులు కానీ ప్రజలు కానీ ఎవ్వరూ ఎదురు రాకూడదనేది వారి అభిప్రాయం. ఎవరైనా ఎక్కడైనా అడ్డుపడితే వారిపై వీరు నోరేసుకుని పడతారు, దౌర్జన్యం చేస్తారు, కులం పేర్లతో బూతులు తిడతారు. వాళ్లే జేసీ బ్రదర్స్. రేపన్నాడు ఆ బండి వాళ్ళు సరెండర్ చేయి, నీకు ఇత్తులు ఆతులు ఉంటే పెట్టుకోరా. ఈయన గౌడు ఉండేది ఒకడు, నువ్వు చాలా బాకీ ఉన్నావు రే, అంతా కక్కిస్తా పోయి పిలుచుకొచ్చుకోలే, మీ ఎక్స్ఎంఎల్ఏ కానీ గౌడుగా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదంతా దశాబ్దాల నాటికతే. వీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్నికల్లో చివరకు 4-5 వేల ఓట్ల తేడాతో బయటపడుతూ వచ్చారు. ఆఖరికి పార్టీలు మారారు. అధినేతలకు చిడతలు వాయిస్తూ భజనలు చేశారు. అన్ని రకాలుగానూ భ్రష్టు పట్టారు. ఇంటా బయట ఓటమితో చిత్తయ్యారు. అయితే ఎక్కడ లేని ఆక్రోశం పుట్టుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు పార్టీగాల్లో గెలిచి వీరు చేస్తున్న అరాచకాలు మరింత పతాక స్థాయికి చేరాయి. ఎంతలా అంటే తమ రాజకీయ ప్రత్యర్థిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వమని వీరు ప్రతినబూనారు. అలాగని వీరేం ప్రత్యర్థితో ఢీకొట్టడం లేదు, జస్ట్ పోలీసులను వాడుకుంటూ ఉన్నారు. ఆఖరికి ఏపీలో పోలీసుల పరిస్థితి ఇలా తయారైంది. ఒక రాజకీయ నాయకుణ్ణి, నియోజకవర్గ ఇన్ఛార్జిని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా చూసుకోవడం పోలీసుల పనిగా మారింది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పాడు కాబట్టి. మరి ఇలా చేసి ఏం సాధిస్తారంటే, మా ఇంట్లోకి వచ్చాడు కదా అధికారం ఉన్నన్ని రోజులు అంటూ వాదిస్తారు వీరి వీరాభిమానులు. అయితే ఈ మాటల్లోనే సమాధానం కూడా ఉంది. అంటే అధికారం ఉంది కాబట్టి ఆ రోజతడు మీ ఇంటి దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అతని నియోజకవర్గంలోకి రానివ్వడం లేదు. అంటే మహిమ ఎవరి చేతిలోనూ లేదు, కేవలం అధికారం చేతిలో ఉంది. మరి రేపు అధికారం చేతులు మారితే అప్పుడు కథ మళ్ళీ మొదటికి రాదా? ఈసారి 5 ఏళ్ల పాటు అతన్ని నియోజకవర్గంలోకి రానివ్వకపోయినంత మాత్రాన ఆ నియోజకవర్గంలో పార్టీ ఏమీ చచ్చిపోదు కదా. మరి ఈ కసి మాజీ ఎమ్మెల్యేపై దాడులతో అయినా ఆగుతుందా అంటే అదేం లేదు. ఆఖరికి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ జెండా పట్టిన వాళ్ళందరినీ పట్టుకుని కొడతామని అంటూ ఉన్నారు. దాడులు చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ కార్యక్రమం పేరుతో ఎవరు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా సహించేది లేదంటున్నారు. అయిన కాడికి వారిని కొడుతున్నారు. కొట్టడానికి వెళ్లే వాళ్లు హెల్మెట్లు, మాస్కులు పెట్టుకుని వెళ్తున్నారు. అయితే వారెవరో గుర్తించడానికి ఇలాంటి మాస్కులు పోలీసులకు అడ్డు కావచ్చేమో కానీ ప్రత్యర్థులకైతే ఎవరెవరో తెలుసు కదా. అధికారం అంటూ చేతులు మారితే అప్పుడు వీరంతా ఏ దిక్కుకు పారిపోవాల్సి వస్తోంది అనేది శేష ప్రశ్న. మరి ఏపీలో అధికారమే చేతులు మారదు, ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామంటూ ఇలాంటి వాళ్లు అనుకోవచ్చు. ఇలాంటి మూర్ఖత్వాన్ని సమర్థించేవారు కూడా ఇలాంటి వాదనలే వినిపిస్తారు. అయితే చరిత్ర మహామహా నియంత్రణను చూసింది. వారందరి గతి ఏమైందో చెప్పనక్కరేలేదు. తేడా అధికారం చేతిలో ఉండడం అనే మాట మీద మాత్రమే ఉంది. ఈ రోజు అధికారం చేతిలో ఉంది కాబట్టి ప్రత్యర్థిని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వం అని అదో ప్రతిష్టగా భావించవచ్చు. మరి అధికారం చేజారితే అప్పుడు వీళ్లే నియోజకవర్గం వైపు తొంగి చూసే సాహసం కూడా చేయలేరనేది వాస్తవం. అప్పుడు ప్రత్యర్థి ఇంటి ముందు కుర్చీ వేసుకుని మాత్రమే కూర్చున్నాడు. రేపు అధికారం చేతులు మారితే ఇంటిని పునాదులతో సహా పికిలించినా అప్పుడు వీరి ఆర్తనాదాలకు ఒక విలువ ఉండదు. అయితే ఈ సోదరులకు ఇలాంటి ఇక్కట్లు కొత్త కాదు. నోటి దురుసుతో గతంలో వీరు చాలా ఇక్కట్ల పాలు కూడా అయ్యారు. ప్రత్యేకించి బూతులు తిట్టడం, పోలీసులను కూడా కులం పేర్లతో నిందించడం, అది కూడా అధికారం లేని సమయంలో చేశారు. ఫలితంగా కరోనా సమయంలో కూడా జైలు ఊచలు లెక్కబెడుతూ కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. మరి అలాంటి దుస్థితిని అనుభవించిన వీరి నైజం మారకపోవడం గమనార్హం. అందున వయసు మీద పడింది. 2 మనుషులు పట్టుకుంటే తప్ప కదల్లేని స్థితి. అయినా అరాచక రాజకీయమే మార్గం అన్నట్టుగా అటే మొగ్గు చూపడం వీరి తత్వాన్ని చాటుతూ ఉందని జనం అనుకుంటూ ఉన్నారు. ప్రజలు బాగు చేయడంటే నా కొడకలారా మీ సొంత ఏం బా, మేము తింటే వాళ్ళు తినలేదంట. మీ అమ్మ మేము తింటాంలే, మేము మందికి పుట్టలేదులే, జవాబు చెప్పాలా నా కొడకల్లారా? ఏంద్రా నువ్వు మాట్లాడేది నా కొడక్క? తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. అయితే ఈసారి మాత్రం ఎందుకో అతి కనిపిస్తూ ఉంది. ఈ అతి అత్యంత పరాకాష్ఠకు చేరింది. బహుశా తెలుగుదేశంలో వారసుడి హవా కొనసాగుతూ ఉండడం, అతడేమో రెడ్ బుక్ అంటూ మురిసిపోతూ ఉండడం వల్ల కావచ్చు. 1995 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా 9 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయించింది.
అప్పుడు రాయలసీమలో ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఫ్యాక్షనిజంతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టేవాడు. హత్యా రాజకీయాలు కూడా పరాకాష్ఠగా కొనసాగాయి. అయితే ఆ హత్యా రాజకీయాలకు చంద్రబాబు మద్దతు లేదు అనే అభిప్రాయమే కనీసం చిన్నగా అయినా వినిపించేది. సదరు ఫ్యాక్షన్ నేత తన వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకు పోయి ఆధిపత్యం కోసం అలాంటి కాండను కొనసాగిస్తూ ఉన్నాడు తప్ప చంద్రబాబు అతడికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదని, కేవలం స్వకులం కావడమే తప్ప ఒక ఎమ్మెల్యేగా అతడి అవసరం జిల్లాలో తెలుగుదేశం రాజకీయ ఆధిపత్యం కోసం అతన్ని వాడుకోవడమే తప్ప చంద్రబాబుకు అలాంటి చర్యలు నచ్చవనే అభిప్రాయమైనా ఒకటి వినిపించేది. అయితే ఆ రోజు ఆ ఫ్యాక్షన్ నేత ఒక నియోజకవర్గం పరిధిలో ఎలాంటి చర్యలకు పాల్పడ్డాడో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు అలాంటి పనులే చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో అలాంటి చర్యలకే చంద్రబాబు మద్దతు లేదు అనే పరిస్థితి నుంచి ఇప్పుడు పచ్చచొక్కా వేసుకున్న ప్రతివాడు ఒక ఫ్యాక్షనిస్ట్లా ఫీల్ అయిపోవడం, సెటిల్మెంట్లు చేయాలని, భూ కబ్జాలకు పాల్పడాలని, సంక్షేమ పథకాల సొమ్ముతో వాటాలు కావాలని అడిగే స్థాయికి వచ్చినప్పుడు దీనికంతా తెలుగుదేశం అగ్రనాయకత్వం మద్దతు ఉందనే అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే కార్యకర్తలదే రాజ్యమని, వారు చెప్పిందే జరుగుతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఏదోలే అధికారం కోసం ఇలా చెబుతూ ఉన్నారు అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఏపీలో ఊర్లో 4 ఓట్లు వేయించలేని పచ్చచొక్కా ఫోన్ చేస్తే మండల పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఏ పల్లె నుంచి ఏ కేసు వచ్చినా ముందు ఆ వ్యవహారంలో పచ్చచొక్కా ఒపీనియన్ ఏంటో పోలీసులు తెలుసుకోవాల్సి వస్తోంది. మరి తెలుగుదేశం పార్టీని సదరు కార్యకర్తలు ఒక స్థాయికి తీసుకెళ్లగలిగేవారు కాకపోయినా పచ్చచొక్కా అంటే పోలీసులు భయపడే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇవన్నీ సినిమా హీరోయిజానికి నకలు అన్నట్లుగా చెప్పుకోవడానికైనా బాగుండేవేమో కానీ గ్రామాల్లో ఇప్పుడు వీటికి బాధితులు అనేక మంది తయారవుతూ ఉన్నారు. ఒక రకమైన రాజకీయ స్వేచ్ఛను ఏపీ కోల్పోతూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఏపీలో ఎప్పుడూ లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కానీ, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గెలిచిన 1999 తర్వాత కానీ, 2004లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, 2009 తర్వాత కానీ, 2014లో తెలుగుదేశం కూటమిగా నెగ్గినప్పుడు కానీ, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచినప్పుడు కానీ ఇలా ప్రత్యర్థులు అధికారం కోల్పోయిన వారు రాజకీయ స్వేచ్ఛను కూడా కోల్పోవడం అనేది లేదు. ఇప్పుడు అలాంటి సన్నివేశం ఒకదాన్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ కూటమి. సంకెళ్లను వేసి ప్రత్యర్థులను బెదిరించి దాడులు చేసి దాష్టికాలు సాగించి చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అణిచివేస్తే ఇక తమకు తిరుగు లేదనే లెక్కలతో కూటమి నేతలు ఉన్నట్టున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో అయితే తెలుగుదేశం పార్టీ చర్యలు అతి పరాకాష్ఠ స్థాయికి చేరాయి. ఇక్కడ పచ్చ పార్టీ తీరు వర్ణనాతీతం. మరి పరిస్థితి తేడా కొట్టినాడు దీని పర్యవసానాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. అప్పుడు ఎవరిని పట్టుకుని ఏం మొత్తుకున్నా చేసుకున్నంత వాడికి చేసుకున్నంత మహాదేవా అనే సామెత వినిపించడమే తప్ప మరో మార్గం కూడా ఉండకపోవచ్చు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.